మీరేం చేశారు? యువతని స్ఫూర్తి నింపే దశగా వారిలోని ప్రతిభని సమర్థతని వెలికి తీసే విధంగా మీరు పాలసీలు ఏమున్నాయి? ఏం చేశారు? 151 సభ్యులు ఇస్తే అంత సత్తా అసెంబ్లీలో ఇస్తే ఏం చేశారు వీళ్ళు వైసీపీ ప్రభుత్వం? ముఖ్యంగా యువతకి, చదువుకున్న యువతకి ఈ దేశం నా ప్రతిభకి ఒక సమాధి. ఎంత వడివడిగా నడిచినా నా దూరం ఇంతే అని నిజంగా తెలివితేటలు, సత్తా, శక్తి ఉన్న యువకులు బాధపడకూడదు. వారి కోసం ఏం చేయాలని ఆలోచించాలి. నేను కూడా ఒక 20 ఏళ్ల వయసులో, 18 ఏళ్ల వయసులో నాకు ఒక 5,000 రూపాయలు వస్తే సరిపోద్ది అనుకునేవాడిని. ఎవరో ఒకరు చూసి నీలో ఇంత సమర్థత ఉంది, ఇంత ప్రతిభ ఉంది, దీన్ని పదును పెట్టుకొని ఎవరు పెద్దలు చెప్తే నేను ఈరోజు వచ్చాను. అలా ఎంతమంది ఇక్కడున్న యువతలో, ఎంతమంది ఇక్కడున్న యువతుల్లో, ఆడపడుచుల్లో ఎంతమందిలో ప్రతిభ ఉంది, ఎంతమందిలో సమర్థత ఉంది, దాన్ని వెలికి తీయటం ఎట్లా? నేను తమ్ముళ్ళలో ట్రావెలింగ్ సోల్జర్ అని పాట రాయించినందుకు ఒకటే పెట్టాను. ఎవరిలో ఎంత శక్తి దాగుందో ఎవరికి తెలియదు. ఆ ప్రతిభని వెలికి తీయడం ఎట్లా? పాలసీలు ఎలా ఉన్నాయి? 2.5 లక్షల ఉద్యోగాలని చెప్పి వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తున్నారు? వారిని చిన్న చిన్న పనులకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న యువకుల్ని, పీజీలు చేసిన వారిని, మాస్టర్స్ చేసిన వారిని చాలా చిన్న పనులకి. యువతలో ఎంత శక్తి దాగుందో ఎవరికి ఎరుక? వెలికి తీస్తేనే కదా, ఒక ఖనిజాన్ని తవ్వితేనే కదా బయటకు వచ్చేది దాని శక్తి. యువతలో ఉన్న ఖనిజాన్ని, కళల ఖనిజాన్ని తవ్వితేనే కదా వారి సమర్థత, ప్రతిభ బయటకు వచ్చేది. నేను కోరుకుంటున్న ఒకటే, మీలో ఉన్న సమర్థత, ప్రతిభ బయటికి తీయాలి. మీలో ఒక నికోలస్ టెస్లా ఉంటాడు, మీలో ఒక ఇలాన్ మస్క్ ఉంటాడు. ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నారు, బ్రెయిన్ డ్రైన్. సత్యం నాదెల్లా అని చెప్పి మన భీమవరం నుంచే ఎంతోమంది పెద్దలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి విదేశాల్లో స్థిరపడి గొప్పగా సాధించగలిగారు. మనం ఎందుకు ఇక్కడ సాధించలేకపోతున్నాం? మన పరిస్థితులు ఏంటి? చదువుకున్న వ్యక్తులు, బాగా సమర్థత ఉన్నవారు విదేశాల్లో గొప్పగా బతకగలుగుతున్నారు. మనకెందుకు లేదు ఇక్కడ? ఎందుకు మనం ఇక్కడికి నుంచి వెళ్ళిపోవాలి? బ్రెయిన్ డ్రైన్ దేనికి? దీని మీద ప్రతి ఒక్కరు ఆలోచించాలి. 2.5 లక్ష ఉద్యోగాలని చెప్పిన ఈ ముఖ్యమంత్రి మీ బిడ్డల కోసం ఇలాగ ఆలోచిస్తారా? మా బిడ్డలు విదేశాల్లో చదువుకోవాలి, బాగుండాలని కోరుకుంటారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ఈ రోజున అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఇక్కడ పెట్టి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకాన్ని పెట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. నిజంగా అంబేద్కర్ గారి గౌరవం విగ్రహంతో